మేమైతే ఇప్పుడే వచ్చామన్నమాట తిరుపతి. సో మా వాళ్ళు ఆవేశంగా ట్రైన్ దిగారు అవుతున్నారు. ఆకలి ఆడుతున్నట్టుంది. నెక్స్ట్ ఎక్కడికి ఫస్ట్ తినాలి, ఏమన్నా తిన్నాక అప్పుడు ప్లాన్ చేద్దాం. ఫస్ట్ అయితే తినాలి, ఆకలి వస్తుంది. మన వాళ్ళకి ఏదో దారి తెలిసినట్టు వెళ్ళిపోతున్నారు. తినాలి అయితే ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు, ఏదో అర్జెంట్ కావాలంట. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇగో ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నాడు. సో ఫైనల్లీ రీచ్ తిరుపతి అనమాట. ఇది కూడా తిరుపతి స్టేషన్. సో అలా గైస్ మేమైతే వచ్చేసాం. ఏమంటారు తిన్నారు దీన్ని? భూదేవి కాంప్లెక్స్ తిరుపతి. టోకెన్స్ కోసం వచ్చాము. సో టోకెన్స్ జస్ట్ 5 minutesలో దొరికేసింది. జస్ట్ 5 minutesలో దొరికేసిందా? స్వామివారు త్వరగా రమ్మని పిలుస్తున్నారు మమ్మల్ని. చూద్దాం. ఫస్ట్ టైం అసలు మొత్తం మనకైతే కొత్త కనిపిస్తుంది. ఆల్రెడీ త్రినాథ్ వచ్చాడు, అశ్వాక్ వచ్చాడు, రాజన్న వచ్చాడు, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే. సో రేపు పొద్దున్న చూద్దాం. 4000 3000 మెట్లు ఎక్కాలంట. మన వాళ్ళందరూ స్టార్ట్ అయ్యారు, ఇప్పుడే టోకెన్స్ తీసుకున్నారు. మేమైతే ఆటో ఎక్కామన్నమాట. అశ్వాక్ వీడియో కాల్ ఇంకా నడుస్తూనే ఉంది. సో ఇదనమాట ఫుల్ సెటప్ అనమాట. పైకి వెళ్ళాక సో ఈరోజైతే ఇక్కడ టోకెన్స్ తీసుకున్నాం. రేపు పొద్దున్న 4ంటికి ఎక్కాలంట. చూద్దాం. మొత్తం 4000 5000 స్టెప్స్ అన్నాడు. అశ్వాక్ ఎప్పుడు నేను ఎక్కావా? ఎప్పుడు ఎక్కివ్వకుండా లేదన్న, నేను ఫస్ట్ టైం. సరే నేను ఫస్ట్ టైమే. చూద్దాం. త్రినాథ్ వాళ్ళు ఫుల్ ఎలివేషన్ ఇచ్చారు. మాకు తెలియదు కదా ఎలా ఉంటుందో, చూద్దాం. జస్ట్ మేమైతే ఇప్పుడే అక్కడ స్టార్ట్ అయ్యాం. ఎక్కడ అల్పిరి మెట్ల దగ్గర కంట అక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. సో 3500 స్టెప్స్ మొత్తం. ఇప్పుడు వివేక్ అయితే ఒక 2 దోశలు, ఒక 4 ఇడ్లీ, 2 బోండా తిన్నాడు. అన్ని తిని ఎక్కుతాడో లేదో చూద్దాం. ఎరా ఎక్కుతావా? పక్కానా? మంచి చాలా తినాలి. మంచి చాలా ఉన్నాయంట. చూద్దాం. మంచి డెకరేషన్స్ ఉన్నాయంటే ఫుల్ కనపడతాయి అన్నాడు వివేక్. మరి మొత్తం పుష్పాడుగులు. అట్లా అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, మనం అల్లు అర్జున్ చూద్దాం. సో మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ సెల్ఫీ మెట్లు 3550 మెట్లు, 3500 మెట్లు అంట. 28 కిలోమీటర్లు. 20 చూద్దాం. 11 కిలోమీటర్లు, 23 కిలోమీటర్స్. ఈ జర్నీలో ఎవరు గివ్ అప్ ఇవ్వకుండా పై దాకా వస్తున్నారు. చూద్దాం. చూడండి ఒకసారి ఎక్కడ దాకా ఉందో. ఇది కాక దాని వెనక ఇంకోటి ఉందంట. సో చూద్దాం. మ్యాక్స్ చూసారు కదా. ఈడైతే త్రినాథ్ అయితే ఎన్ని స్టెప్స్ అన్నారు రవి? 2300 స్టెప్స్ నాన్ స్టాప్ ఎక్కుతా అన్నాడు. ఎన్ని ఎక్కాడు? 700కి ఆగిపోయాడు. నా వల్ల కాదంటున్నాడు. అయిపోయింది మళ్ళీ పెద్ద మాటలు. అయిపోయింది. ఇద్దరికి అయిపోయింది లేదా త్రినాథ్ సీను? వదిలే ఎన్నిసార్లు ఆగాడు? 2 లీటర్ వాటర్ బాటిల్. ఇప్పుడు కూడా వాడి కోసమే ఆగా. నేను వివేక్ దుర్గా ముందు వచ్చేసాం. అశ్వాక్ త్రినాథ్ ఆగిపోయారు. రాజన్నకి అయితే రాజన్న సాయికృష్ణ 550 దగ్గర ఆగిపోయారు. సో ఇది వచ్చేసి అంత లేదు. ఇది కనపడుతుందిగా. ఇంకా 2950 మెట్లు. ఇంకా 1200 మెట్లు. ఇంకా 1200 మెట్ల. అక్కడ 2350 మెట్లు ఉన్నాయి. 2350. సో త్రినాథ్ ఆల్రెడీ 2 సార్లు వచ్చాడు. 2 సార్లు వచ్చి కూడా బస్ మీద వెళ్ళాడంట, మెట్లు ఎక్కలేదంట ఫస్ట్ టైం. సో చూసారు కదా, క్రౌడ్ అయితే లాగున్నారు అనమాట. టికెట్లు వేరే వాళ్ళకి ఇచ్చి పంపిస్తారంట. చెప్పు. ఇప్పుడు ఈ టైం కూడా ఎక్కడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ ఉంటుంది. ఏంటి అది చెప్పకూడదు. బలమైన కోరిక అంటావా? ఓహో. సో చూద్దాం. అశోక్ నువ్వే ఒకరి కోసం, ఎవరి కోసం? ఎవరి కోసమో త్రినాథ్ ఈ బ్లాగ్ షేర్ చేస్తాడు. వాళ్ళ కోసమే ఇది. ఇండైరెక్ట్ గా మెసేజ్ పంపుతున్నాడు అనమాట. సరే ఏమంటావు మీకు అంతనా? ఏం మాట్లాడు. టికెట్ కాదు, టికెట్లు కింద ఉన్నాయి. సో త్రినాథ్ నడవడానికే కష్టపడుతున్నాడు. అయితే ఉరుకుతాడంటే చూద్దాం. నిజంగా ఉరుకుతావా? చూసుకో, ఇంకా అంత తప్పు ఉంది. ఛాలెంజ్ ఓకేనా? దా అశ్వాక్, నేను, త్రినాథ్. సో చూద్దాం. త్రినాథ్ సేమ్ పోకిరిలో మహేష్ బాబే. సో ఫస్ట్ అయితే అశ్వాక్ వచ్చాడు, సెకండ్ నేను, థర్డ్ త్రినాథ్,
అయిపోయింది ఓపిక. కళ్ళు తిరుగుతున్నా, ఆయుస్ వచ్చింది, బ్రీతింగ్ అందట్లేదు, కొంచెం బ్రీతింగ్ లేకపోతే కొంచెం అందుకున్నాక మళ్ళీ ఆడు ట్రై చేస్తాడు. బా వేక్ తిరుపతి అంటే వేక్ నీకేం గుర్తొచ్చింది? లడ్డు. లడ్డువా? అమ్మ ఇంకెక్కడ మీ బాయ్ పేరు చెప్తాం అనుకున్నా. పుష్పరాజ్, చిత్తూరు డిస్టిక్. ఒక డైలాగ్ చెప్పు పుష్పాలది, వెనక్కి చూసి చెప్పరా. ఒక డైలాగ్ చెప్పు పుష్పాలది. ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి. ఫీలింగ్స్ వస్తున్నాయా? ఓ ఇక్కడ ఏమన్నా వాళ్ళ కోరిక కోరుకుంటే బలంగా జరిగిద్దంట, అంతేనా దినా? వావ్, జింకలు కూడా ఉన్నాయి ఇక్కడైతే. ఒక్క పులి సింహం తప్ప అన్నీ కనిపించినాయి మనకి. ఇదిగోండి కలర్లో కలిసిపోయినాయి. ఇదిగోండి ఇక్కడ, అక్కడ అండ్ ఇక్కడ, ఇక్కడ ఇదిగోండి మొత్తం కలర్లో కలిసిపోయినాయి అనమాట. ఒక పులి సింహం తప్ప ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కనిపించినాయి మాకు. అయితే ఇప్పుడు చిన్న టన్నల్లోకి వచ్చామన్నమాట. సో చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి. కింద నుంచి మనకి వెహికల్స్ వెళ్తున్నాయి, రోడ్డు ఉంది. ఐరన్ బ్రిడ్జ్ ఇది, టన్నల్ సారీ టన్నల్ కాదు. అక్కడ కింద నుంచి చూస్తున్నారు వెహికల్స్ వెళ్తున్నాయి అనమాట. అది దిగే రూటా? చూసారు కదా వ్యూ వచ్చి చాలా బాగుంది. ఎక్కే రూట్ అటు సైడ్ ఉంటుంది, ఎక్కే రూట్ అటు సైడ్ ఉంటుందంట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనం చూపిస్తాం కదా, వెళ్ళేటప్పుడు అటు నుంచి మొత్తం మీద మేము ఒక 3000 స్టెప్స్ అరా 3550, 3550 స్టెప్స్ అనమాట మేము దిగేది. 23 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి రోడ్డు స్టెప్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి రోడ్డు అంట స్టెప్స్ అయిపోయింది. నడిచి అంటే ఇక్కడ నుంచి మన వెహికల్స్ ఏమన్నాం అనమాట వెళ్ళడానికి. ఉంటాయి కానీ నడిచి వెళ్ళాలి. సో చూసారు కదా ఇలా ఉంది. ఇంక ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ మొత్తం కట్, ఆ స్టెప్స్ కట్ ఇక్కడ నుంచి ఇంకా మొత్తం రోడ్డే మొత్తం. సో ఘాట్ రోడ్, ఈ బస్సులు కూడా బాగా తిరుగుతున్నాయి. ఇటు ఊర్లు ఉన్నాయంటే ఏమన్నా? ఇదిగోండి ఘాట్ రోడ్ అంటే. రోడ్ ఎక్కడ ఉంది అక్కడ? నవ్వుతున్నాడు, ఘాట్ రోడ్ అన్నాడు. వెళ్ళి చూస్తే అక్కడ రోడ్ లేదు. సో గాయస్ ఇక్కడ నుంచి అయితే సూపర్ ఉంది వ్యూ అయితే. చూడండి ఒకసారి మీరు కూడా. కొండముచ్చులు ఒక్క పులి తప్ప అన్నీ చూసామయ్యా ఈరోజు మనం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో. మొత్తం కొండలే. తిన్నా ఇప్పుడు దాకా మనం ఎన్ని కొండలు ఎక్కాం? ఇది ఏడోదా? ఏడోది బై వాక్ అంటే రోడ్డు ఓన్లీ. 6 కూడా వాకే కదా, బై రోడ్డు అంటున్నా. 7 కొండలకు కూడా వెహికల్ ఉంది. బై వాక్ వచ్చాం, మొత్తం బై వాక్ వచ్చాం. సో చూసారు కదా వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది అనమాట. సో ఇదిగోండి చూడండి ఇక్కడ నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ దీనికి సంబంధించినయేనా ఈ కొండలో? చూడండి అన్నీ ఎక్కొచ్చాం మనం. ఏవి స్టెప్స్? అయ్యా స్టెప్స్ ఉండడం వల్ల తెలియలేదు అదా. సో ఫ్రెండ్స్ ఇది నాకు నిజమో కాదో తెలియదు మరి. అవి అక్కడ కనబడుతున్నాయి చూసారా, ఆ కొండల నుంచి మేము వచ్చామంట స్టెప్స్తో. ఆ కొండలో ఎలా వస్తాం మనం? కొండలు రావడం అంటే ఆ కొండ టచ్ చేసి వచ్చాం, మొత్తం ఇక్కడ రాలేదు. అవునా? 7 కొండలు టచ్ చేసి వచ్చాం. సో మొత్తం 7 కొండలు టచ్ చేసి వచ్చామన్నమాట మనం అయితే. చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్ అయితే. రావచ్చు మళ్ళీ, ఏముంటుంది ఇంకా మళ్ళీ ఎప్పుడు వచ్చేది? మళ్ళీ వచ్చేది అయితే త్రినాథ్ పెళ్ళి అయిన తర్వాత వైఫ్తో వస్తాడంట. ఫ్రెండ్స్తో ఒకసారి అయిపోయింది, నెక్స్ట్ వైఫ్తోనా? నెక్స్ట్ వైఫ్తో వస్తాడంట. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్తో వస్తారు. సో ఈ వీడియో అయితే ప్రత్యేకంగా కొంతమంది మీకు షేర్ చేస్తాడు, వాడి ఇన్నర్ ఫీలింగ్స్ మీకు ఇలా తెలియజేస్తాడు. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఓకే, అయితే దాకా వచ్చేటప్పుడు దారిలో సరదాగా ఒక 5 రూపీస్ కాయిన్ వేసి వెయిట్ చెక్ చేసుకునేది ఉందన్నమాట. దాంట్లో 5 రూపీస్ వేసి వెయిట్ చెక్ చేసుకున్నాడు. అసలు అయితే నార్మల్ 85 ఉండేవాడు, దెబ్బకి 82 చూపిస్తుంది. అంటే 3 కిలోస్ తగ్గేవారా? చూడు చెప్పు ఒకసారి, తగ్గావా?
సో ఇంకా జిమ్కి వెళ్ళే బదులు తిన్నది ఏమంటున్నాడు అంటే రోజుకి 2 సార్లు ఎక్కి దిగితే సరిపోద్ది. అప్పుడు ఎన్ని కేజీలు అవుతావు రోజుకి 2 సార్లు ఎక్కి దిగితే? నెల రోజులు తిరిగితే 20 కేజీలు పోతావు. ఒకసారి తిన్నది 20 కేజీలు ఉంటే ఎలా ఉంటాడో ఊహించుకోండి. సో అశ్వాక్ 80 కేజీలకి వెళ్దాం చెప్పి చాలా ట్రై చేస్తున్నాడు అనమాట. 4 కిలోమీటర్స్ ఏది ఇంకో 4 కిలోమీటర్స్ అంట బై వాక్ తిరుమల. ఇప్పటికి 20 కిలోమీటర్స్ అయితే వచ్చాం ఫ్రెండ్స్. 19 కిలోమీటర్స్ 4 మొత్తం ఎన్ని కిలోమీటర్స్ తిన్నాడు? 23 అంట. 24 అంట. చూద్దాం. మొత్తం ఇలాగే రోడ్ అయితే బాగుందిరా. ఇదిగా కొత్త కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఆ టవర్లు ఉన్నాయి. చూసారు కదా, ఆ 7 కొండలు మొత్తం టచ్ చేసి వచ్చామన్నమాట మేము. బాగుంది. సో గాయ్స్ అయితే ఇక్కడ రోడ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చూడడానికి వ్యూ కూడా సూపర్ ఉంది. సో మనం అటు నుంచి వచ్చి ఇలాగ వెళ్ళాలన్నమాట. సో ఒకసారి ఇటు చూసుకోండి వ్యూ అయితే ఎలా ఉందో. చాలా బాగుంది చూడడానికి అయితే, చాలా బాగుంది. క్లైమేట్ కూడా కూల్గా ఉంది, మంచి గాలి మొత్తం. సో చూద్దాం, ఇంకా 10 కిలోమీటర్స్ అనుకుంటాం దగ్గర వెళ్ళాలి. సో గాయ్స్ ఇంకా లాస్ట్ 10 ఉన్నాయన్నమాట. దా లాస్ట్ 10 కాదు. సో అయిపోయింది ఇక్కడితో ఫినిషింగ్ అనమాట. త్రినాథ్ కోసం కామెంట్లో ఒకసారి పెట్టండి. పాపం ఎంత కష్టపడుతున్నారు చూడండి. రాబోయే వైఫ్ ఎవరో కానీ పాపం రాసి పెట్టుకుని ఉండాలి. ఇంకా లాస్ట్ 3 ఉన్నాయి త్రినాథ్, కమాన్. ఇంకా లాస్ట్ 3 ఉన్నాయి. 1 2 3. ఓకే, ఫైనల్లీ ఫినిషింగ్ అయిపోయింది అనమాట. సో త్రినాథ్ ఎలా అనిపించింది మోకాళ్ళది? అయిపోయిందా? సో ఇంకా అవి ఉన్నాయిలే కానీ అవి దాంతో నడవరంట మోకాళ్ళతో. సో మొత్తం కలిసిపోయావా? ఇంతగానో చేస్తున్నావు కష్టపడి. ఏం కోరుకుంటున్నావు చెప్పు, చెప్పరా ఏం కోరుకుంటున్నావు? ఏంటి ఆపేది చెప్పు. సో ఆయాసపడుతున్నాడు అనమాట. అక్కడ నుంచి నడిచాడు చూడండి ఒకసారి. ఇంకా కిందకుంది ఆ చెట్టు వెనక నుంచి వస్తున్నారు. అసలు ఇంకా చాలా కిందకు ఉంది. అంత కష్టపడి వచ్చాడు అన్నమాట పైకి ఎక్కి. అశ్వాక్ ఉత్తి కాళ్ళతో నడవలేకపోతున్నాడు. ఒకసారి చూడండి అశ్వాక్ కామెంట్లో ఒకసారి పెట్టండి అశ్వాక్ ఎలా కనపడుతున్నాడు. న్యూ లుక్ అంటది హెయిర్ స్టైల్. ఈరోజు గుండెకి ఎక్కిస్తాడంట మరి. చూసారు కదా, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాడు. సో వివేక్ వాళ్ళు ఇంకా మన వెనకే ఉన్నారా? వివేక్ వాళ్ళు ఇంకా మన అనుకున్నారంట, వెనకే ఉన్నారంట వివేక్ వాళ్ళు. సో మేమే వచ్చామన్నమాట. మాటలు వచ్చిన అలా వీడియోలు తీసుకుంటూ సరదాగా వచ్చేసాము. ఓకే, ఆల్రెడీ చూడండి మొగాళ్ళతో వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా దేని పేరు? మోకాల్ మెట్టు కదరా, మోకాల్ మెట్టునా. సో గాయస్ ఫైనల్ అయితే మన 2 గుండెలు వస్తున్నాయి అనమాట. ఇంకో 2 గుండెలు ముందు వెళ్ళిపోయినాయి. సో ఇది అనమాట గుండు. వివేక్ దాక్కుంటున్నాడు చూడు. దా ఎలాగైనా తీసేది అది. రారా దారా. వివేక్ గుండుకు సూట్ అయిందిరా నీకు బాగా. వివేక్ కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ఆగరా గుండు 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 గుండు. అది కాదు, పెద్దగుండు చిన్నగుండు. ఈడిది గుండే. సో మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఎక్కడికి వెళ్తుంది దుర్గా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? దర్శనానికా? సో దర్శనం కోసం ఎప్పుడా అని వెయిటింగ్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి ఇంకెంత దూరం? దర్శనం కోసమా? సో మరి తిరుగు ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న దర్శనం. ఇప్పుడు ఎంతసేపట్లో? ఇంకొక 2 hours పడుతుంది ఈజీగా. సో మనకి లోపలైతే వీడియో తీసుకోవడం కుదరదు, ఫోన్లు తీసేసుకుంటారు. సో ఇక్కడ నుంచి ఇంకా ఎండ ఇంకా. సో
ఇక్కడ నుంచి ఎండ అనమాట, ఇంకా కొంచెం దూరమే ఉంది. సో చూసారు కదా, కొంచెం దూరం అలాగే ఫోన్ తీసేసుకుంటారు. ఇది ఎండ అనమాట. నేను జనం తక్కువ ఉందని అనుకుంటా, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నా. మన లక్. అంతేనా? మనల్ని పవర్ గారు రమ్మని పిలుస్తున్నాడు. అయినా నువ్వు ఏపీలో తీసుకెళ్తున్నావు కదా. సో అయితే ఇక్కడ అయితే మొత్తం ఏపీ భాషను సంపాదించాడు అనమాట. సో ఇక అలా వెళ్ళిపోతున్నాను తొందరగా.